హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సామి, మేము మా ఊరికి పోవడానికి ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఎంత ఇవ్వాలి? రేపు పోతాము, వీలైతే ఈరోజే పోతాము, తప్పితే ఎదురమావాస్య శుభము కాదు అన్నది మణికర్ణిక డాక్టర్ మునిరాజ్తో. ఆయన మాట్లాడడం ఆపి నిశితంగా చూశాడు. ఒక బంగారు జీవితాన్ని శాశ్వతంగా పాడు చేసి తామే కారణమని తెలిసినా కూడా నోరు విప్పకుండా తమ పని పూర్తవ్వగానే నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతానంటోంది. ఈమె మనిష? మానవత్వం చంపుకొని ప్రాణాలతో ఆడుకుంటున్న వీళ్ళని అసలు ఏమనాలి? చూడడానికి చాలా అసహ్యంగా అనిపించింది మునిరాజ్కి. ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాడు ఆయన. ఎంత ఇవ్వాలి వీళ్ళకి? మళ్ళీ అడిగింది. నర్స్ చెప్తుంది, మీరు వెళ్ళండి, ముక్తసరిగా అన్నాడు. తల ఎత్తలేదు. ఆమె ఇంకా వెళ్ళలేదని అర్థమైనా ఆమెను పట్టించుకోలేదు. సామి మెల్లగా పిలిచింది. చెప్పానుగా, విసురుగా అన్నాడు మునిరాజ్. అది కాదు సామి, మా భూపతి ఆరోగ్యం ఎట్లున్నది? మెల్లిగా అడిగింది. చివ్వున తలెత్తాడు డాక్టర్ మునిరాజ్. బాగా విను, చావుకి దగ్గరవుతున్నాడు. మీరుంటానంటే ఉండి ఆ చావు కూడా చూసి మరీ వెళ్ళండి. మీరు మీ జన్మ. అసహ్యాన్ని తొక్కి పట్టాలనుకున్నా కుదరడం లేదు. ఎంతో సంస్కారవంతుడైన ఆ డాక్టర్ తన శశికాంత్ కేసు విషయంలో ఓర్చుకోలేకపోతున్నాడు. శశికాంత్ స్థితిని భరించలేకపోతున్నాడు. అలా అనకండి సామి, ఇలా జరుగునని ఏమాత్రమూ అనుకోలేదు. ఇన్నేళ్ల జీవితంలో మా ప్రభువు ఆయుష్మంతుడై తిరిగి రావాలనే తప్ప ఇట్టి అశుభము కోరుటకు మేము అతనికి శత్రువులము కాము, పరమమిత్రులము, ఆప్తులము, శ్రేయోభిలాషులము. వెక్కుతోందామే. చాలే ఆపు, నీ నాటకాలు, ఏడుపులు ఇంకా అర్థం కావా? నన్నెవరనుకుంటున్నావు? నంబర్ 1 కార్డియాలజిస్ట్ ఇన్ ఇండియా. ఒక్క ఫోను డీజీపీకి చేసి మీరు అనుమానాస్పద వ్యక్తులని, డాక్టర్ శశికాంత్ స్థితికి మీరే కారణమని చెప్పానో మీరు మాయమైపోయినా మిమ్మల్ని వదలదు ఇండియన్ పోలీస్. ఏమనుకుంటున్నావు? పోనీ అని ఊరుకుంటుంటే ఈనాటికి నీ తత్వంలో మార్పు లేదే? అవతల నా తమ్ముడి కూతురు జై కూడా ఉంది ఉచ్చులో. గుర్తుపెట్టుకో మణికర్ణిక, మా జైకేమైనా జరిగిందా? నువ్వు కర్ణాటకలోనే కాదు, ఈ భూమి మీదే ఎక్కడున్నా నిన్ను కనిపెట్టి పట్టుకోగలం. అప్పుడు తెలుస్తుంది నీకు. అతని నోటి నుంచి వెలువడ్డ పదాలకి శక్తి ఉంటే అక్కడే కాలి బూడిదైపోయేది మణికర్ణిక. ఈ ఆధునిక సైనిక పాఠవని నీకు తెలియదు. ఈ హాల్లో కూర్చుని కర్ణాటకని మసి చేయగల ఆయుధాలున్నాయి. ప్రపంచమే ఆయుధాలను తలుచుకొని గడగడలాడుతుంటే నువ్వెంత, నీ మాయ గురువెంత, మీ బతుకులెంత? వెళ్ళు, నీకు కావలసినవన్నీ నర్స్ చెప్తుంది. అన్నీ సెటిల్ చేసి వెళ్ళిపోండి. జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోయాక ఇక మీరుంటే ఏంటి, ఎటు పోతే మాకేంటి? గుర్తుపెట్టుకో, మా జైకి కానీ మా శశికి కానీ ఏమన్నా జరిగిందో అదే మీ అందరికీ ఆఖరి రోజు అని బెల్ కొట్టి ఓ నర్సుని పిలిచాడు డాక్టర్ మునిరాజ్. అన్ని ఫార్మాలిటీస్, ఐస్ అండ్ థంబ్ ప్రింట్స్ అన్నీ తీసుకుని వెళ్ళడానికి డిశ్చార్జ్ సమ్మరీ ప్రిపేర్ చేయించు. ట్యాబ్లెట్స్ ఎలా వేసుకోవాలో తెలుగు వాళ్ళతో చెప్పించు. అకౌంట్స్ సెక్షన్లో బిల్ చేయించు. ఈవినింగ్ వీళ్ళని పంపేయండి. పేపర్స్ 3 పంపు, నేను సైన్ చేసేస్తాను చెప్పేశాడు మునిరాజ్. ఓకే సార్. మరి అగస్టిన్ సార్ సైన్ అదెలా అన్నదా నర్సు. నేను మాట్లాడతాను. నౌ యూ కెన్ గో అని ఆమెకంతా చెప్పు, తీసుకెళ్ళు అనేసి చూస్తున్న ఫైల్లోకి తలపెట్టేశాడు డాక్టర్ మునిరాజ్. రండి, మణికర్ణికని కూడా తీసుకెళ్ళడానికి రెడీగా నిలబడింది నర్సు. ఇంకా కదలని మణికర్ణికను వింతగా చూస్తూ, డిస్కౌంట్స్ ఇక్కడ అడగకూడదు, రండి అకౌంట్ సెక్షన్కి వెళ్దాం అని ఆమె నడిచింది. విధి లేక ఆమెను అనుసరించింది మణికర్ణిక. ఎప్పుడూ స్మూత్గా రిక్వెస్టింగ్గా మాట్లాడే డాక్టర్ మునిరాజ్ నోటి వెంట శూలాలు లాంటి మాటలు ఆమె ఊహించిన విధంగా వచ్చేసరికి లోలోన ఆ తిరస్కార భావం, ఆయన చూపిస్తున్న నిరాదరణ, అతడి చూపుల్లోని అసహ్యం, మాటల్లో అసహ్యం మణికర్ణిక మనస్సుకు గుచ్చుకుంది. ఆమె మోడర్న్ కాకపోవచ్చు, కానీ మనసున్నదే. గురురాజప్ప ఆదేశానుసారం నోరు విప్పలేకపోతోంది, కానీ పరిస్థితి అర్థం చేసుకోలేని అమాయకురాలైతే కాదు. కాకపోతే ఈ కాలపు వ్యవస్థ, ఆయుధాలు, ఆర్మీ విషయాలు మాత్రం తెలియవానికి అంతే.
డాక్టర్ మునిరాజ్ మాటలు మనసును చిత్రం చేయగా బరువుగా బయటికి నడిచింది మణికర్ణిక. ఆమెకు తెలీదు, కార్పొరేట్ హాస్పిటల్స్లో డిశ్చార్జ్ ఇచ్చేశాక మళ్ళీ ఉండాలన్నా విడిగా ఉండలేరని, తగిన కారణం లేకపోతే ఉండనివ్వరనీను. శశికాంత్ని ఉంచిన స్పెషల్ రూమ్ దగ్గర తలుపుని చేతులతో ఆర్తిగా తడిమి చూసి కళ్ళు తుడుచుకుంటూ గురురాజప్పని తలచుకుంది. ఆమె చర్యలు అప్పటికే అలవాటైన నర్సు భావరహితంగా వెళ్ళిపోయింది. నేను ఆ కౌంటర్కు వస్తాను, నీవు పదమ్మా చెప్పేసింది మణికర్ణిక. మణికర్ణిక వెళ్ళిపోయాక డాక్టర్ మునిరాజ్ మనసంతా చిరాగ్గా అయిపోయింది. 2 రోజులుగా జయరాజ్ కానీ మిథున్ కానీ టచ్లో లేరు. అక్కడ సిచ్యువేషన్ ఏది తెలియదు. డాక్టర్ అగస్త్యం నుండి వెళ్తున్నప్పుడు తప్ప మళ్ళీ కబురే లేదు. వార్తల ప్రకారం వాతావరణం బీభత్సంగా ఉంది. ఇంతవరకు ఎప్పటి వరకు చేరారో తెలియదు. అంత గజిబిజిగా అనిపిస్తోంది. ఈ పరిస్థితుల ప్రభావమో ఏమో కానీ ఇన్నేళ్లకు వయస్సు మీద పడ్డట్టుగా కనిపిస్తున్నాడు డాక్టర్ మునిరాజ్. ఊరికే కబుర్లు చెప్పేవాళ్ళకి లేని ప్రేమ కామ్గా ఉన్న వాళ్ళకి చాలా లోతుగా ఉంటుంది. అంతేకాదు స్థిరంగా ఉంటుంది కూడా. జయంత్ అంటే ఆయనకు చాలా ముద్దు. ఆలోచనల్లో కూరుకుపోయిన డాక్టర్ మునిరాజ్ని చూసి డిస్టర్బ్ చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు డాక్టర్ సుభాష్. కానీ అది కార్పొరేట్ హాస్పిటల్, డబ్బుకి తప్ప దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వని చోటు. డాక్టర్ మునిరాజ్ భావజాలం, హృదయ సౌకుమార్యం ఆ హాస్పిటల్ ఎంతవరకు పట్టించుకుంటుందో, ఎన్నాళ్ళు ఇంక పర్మిట్ చేస్తుందో చూడాల్సిందే. అక్కడ ఇదే సమయానికి గెస్ట్ హౌస్లో, నీవు అహంకరించి ప్రవర్తిస్తున్నావు మరుద్వతి. అపూర్వ తపశ్శక్తి సంపన్నులైన మా శక్తిని గుర్తించక నీ చిత్తానికి మాట్లాడుతున్నావు. నా నిర్ణయాన్ని ప్రశ్నించే శక్తి ఆ విధాతకి సైతం లేదు. ఉంటే ఈసరికి ఏదీ చేయలేని అశక్త స్థితిలో పడి ఉండేవాడిని. నేను అనుకున్న రీతిలో మీ అందరి జీవితాలని శాసించగలిగే శక్తి నాకు వస్తుందా? ఆ స్థాయిలో మీ అందరినీ పుట్టించగలనా? ఇదా నీవు తెలుసుకున్న జ్ఞానం? మనిషికున్న మహత్తర శక్తి ఈ లోకానికి వెల్లడయ్యే ఈ మహోన్నత క్షణాల్లో నీవు భాగస్వామివి. అలా కావడం నీ పూర్వజన్మ సుకృతం. అధిక ప్రసంగంతో వాస్తవాన్ని విస్మరించకు, గురురాజప్ప తీవ్రంగా అన్నాడు. విద్యాధరి ముఖం కఠినంగా మారిపోయింది. ఏమిటి తండ్రి నీ ధోరణి? సమస్త శక్తులకు ఆలవాలమైన ఈ ప్రకృతి మనిషిని సహించేది ఎంతవరకో తెలుసా? తన శక్తిని సవాలు చేయనంతవరకే. ప్రకృతి శక్తిని ఎదుర్కొనే శక్తి మనిషికెక్కడ ఉంటుంది? జీవన్మరణ పోరాటంలో పడి తన ఉనికిని కాపాడుకోవటానికే మనిషి శక్తి చాలదు. అలాంటిది ప్రకృతి విరుద్ధంగా ప్రయాణించడం మొదలు పెడితే బ్రహ్మాండంతో పిపీలకం ఢీకొన్నట్టే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పంచభూతాత్మకమైన బ్రహ్మాండం ఈ ప్రకృతి, పంచభూతాత్మకమైన శరీరం కలిగిన పిపీలికం ఈ మనిషి. దేని నుండి ఉద్భవించింది దానిలో కలిసిపోవడమే న్యాయం. ప్రకృతి నుండి పుట్టింది కొన్నాళ్లకు తిరిగి అదే ప్రకృతిలో కలిసిపోవలసిందే, తప్పదు. దాన్ని కాదనడానికి మనిషికి అవకాశం లేదు. ప్రకృతిలో పుట్టి ఆవడిలో ఎదిగి తిరిగి అక్కడే ఒరిగిపోవడం యుగయుగాల మానవ ధర్మం. నీవనుకున్నట్టుగా పుట్టించాననుకోవడమే నీ భ్రమ. మరుద్వతి ఖంగుమంది గురురాజప్ప కంఠం. అవును, ఆత్మ ప్రకారం మరుద్వతి గతించిన శరీరపు పేరు. కానీ నేను విద్యాధరిని. ఆత్మ నిత్యము, శరీరమా అనిత్యము. ఆ శరీరపు ఉద్వేగాలు, సంబంధాలు నేడు విలువలేనివి. నిరంతర శక్తి ఒక్కటే శాశ్వతం. ఈ సువిశాల శూన్యంలో నిరాలంబంగా నిలబడగలిగిన ఈ భూగోళపు స్థితికి ఎవరు ఆధారం? ఈ అనంతకాల ప్రయాణంలో కోటాను కోట్ల జీవరాశికి సృష్టి స్థితిలయాల ఉనికికి ఎవరు కారణం? ఈ నిశ్చల పాలపుంతల్లో గ్రహాల, నక్షత్రాల చలనానికి ఎవరు సాక్షిభూతం? ఈ అద్భుత సృష్టి విలయంలో లయమైపోయాక తిరిగి సృజించగల సూత్రధారి ఎవరు? నీవా? నీవు కాదు. గురురాజప్ప కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. వినలేకపోతున్నాడు. ఆ నిశ్శబ్దంలో విద్య గొంతు ఒకే స్థాయిలో మంద్రంగా, స్పష్టంగా, తీవ్రంగా వినబడుతోంది. ఈ కాలచక్రంలో నిరంతరాయమైన జన్మల మాయాజాలంలో చిక్కి తన తపశ్శక్తిని ధారపోసి మరీ సృష్టించాననుకుంటున్న కొందరి జీవితాల్ని పావులుగా, జన్మల విషయంలో వాళ్లకే సంబంధం లేని గతకాల ఉద్వేగాల్ని వర్తమాన జీవితానికి ముడివేస్తూ తీవ్ర భావసంచలనానికి కారణమవుతున్న గురురాజప్ప అంతరంగం కల్లోల సాగరంలా మారి పెను ఉప్పెనకు కేంద్రమైంది. విద్యాధరి మాటల్లోని వాస్తవం గురురాజప్పని షాక్కి గురిచేస్తోంది. కానీ ఆ మనిషి జన్మతః అహంకారి, తపస్శాలి. సాధారణమైన వాడికున్న అహంకారంతోనే కళ్ళు తెరుచుకోలేడు. అలాంటిది అసాధారణ శక్తి సంపన్నుడై ఇచ్ఛామరణ శక్తిని పొందగలిగిన గురురాజప్పలో తలెత్తిన అహంకారం మనసును మూసేసి అంతర్నేత్రానికి అడ్డుతెర వేసేసింది. ఇంకేం చూడగలడు గురురాజప్ప? తన కూతురిగా జీవించిన విద్యాధరి ఈనాడు తననే ఎదిరించడాన్ని భరించే స్థితిలో లేడు గురురాజప్ప. మరుద్వతి స్థాయి తెలుసుకునే మాట్లాడుతున్నావా? సూటిగా అడిగాడు గురురాజప్ప. ఆయన సూక్ష్మ శరీరం చుట్టూ ఆరెంజ్ రంగు కాంతి నిండుతూ ఉంది.
ఆందోళనగా మారింది సుభద్రముఖం. అద్భుత తపస్యాలుల ఆరా బంగారు కాంతితో గాని లేక ధవళ కాంతితో గాని అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఆ వ్యక్తి చుట్టూ నిరంతరం వేగంగా గిర్రున తిరుగుతూ ఉంటుంది. దీన్నే వెలుపలి కాంతి మండలం, ఔటర్ ఆరా అంటారు. అలాగే అదే ప్రకాశం సూక్ష్మ శరీరాన్ని కూడా పరివేష్టించి ఉంటుంది. దాన్ని లోపలి కాంతి మండలం, ఇన్నర్ ఆరా అంటారు యోగ పరిభాషలో. ఆ వ్యక్తి యొక్క భావోద్వేగాల స్థాయి మారే రంగు రూపంలో ఆరాని మారుస్తూ ఉంటుంది. దివ్యభావాలకు ఉన్న రంగు మరింత ప్రకాశవంతం అవుతుంది. అదే స్థాయి వ్యక్తులు అరిషడ్వర్గాలకు లోనైనప్పుడు దాని కాంతి మారిపోతుంది. ఇది ఖచ్చితమైనటువంటి యోగశాస్త్ర విషయం. ఇప్పుడు గురురాజప్ప క్రోధం రౌద్రం స్థాయి వలన ఆరెంజ్ రంగులోకి తిరిగిపోతోంది ఆయన ఆరా. స్వామి శాంతించండి, ఆమె చిన్నపిల్ల, సుభద్ర ఆందోళనగా వారించింది. విద్యాధరి ముఖం ప్రశాంతంగా ఉంది. ఆమె చూపు సూటిగా గురురాజప్పనే చూస్తోంది. రాను రాను గురురాజప్ప సహనం పూర్తిగా నశించిపోతోంది. శాంతి, పళ్ళు పటపటా కొరికాడు గురురాజప్ప. చూడు, ఈ వివేకహీనురాలిది మానవ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఈ కాలఘట్టాన్ని తన అసంపూర్ణ జ్ఞానంతో పాడు చేయడానికి చూస్తూ ఉంది. ఇక ఇట్టి జీవిని ఉపేక్షించటం మనకే ప్రమాదము. గురురాజప్ప కోపం హద్దులు దాటుతోంది. కాలాన్ని శాసిస్తున్నాను అనుకుంటున్న ఆయన అదే కాలం తనతో ఆట మొదలుపెట్టిందన్న కఠిన వాస్తవాన్ని విస్మరించేశాడు. అంతవరకు తన శక్తి సామర్థ్యాలతో నిజంగానే ఓ అద్భుతాన్ని సృష్టించి సాధించగలిగిన గురురాజప్ప ఇప్పుడు అతి బలంగా వైఫల్యం వైపు దూసుకుపోతున్నాడు. పుట్టిన క్షణం నుంచే ఆ మనిషి ఆయుర్దాయాన్ని కొద్ది కొద్దిగా హరిస్తూ తనలో కలుపుకునే ఆ కాలం అనే గర్భశత్రువు, ఆ గర్భశత్రువుకి గురురాజప్ప లాంటి ప్రత్యర్థిని ఎలా ఓడించి తనలో కలుపుకోవాలో తెలియదా? తన శక్తిని కాదనే శక్తి ఏ శక్తికి లేదని బలంగా నిరూపించడానికి కాలం ఖాతాలో గురురాజప్ప ఓ చిన్న పిట్ట కథ. సో టైమ్ ఈజ్ ఆల్వేస్ ఫెంటాబ్యులస్. ఇంకా ఉంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ కథ మీకు? ఈ భాగం కూడా మీకు నచ్చిందని నాకు మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయాలండి. ఎందుకంటే మీ ఒక్కొక్క లైక్, ఒక్కొక్క సబ్స్క్రిప్షన్, మీ షేరింగ్, మీ కామెంట్స్ అన్నీ కూడా మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళగలిగేటటువంటి ఇంధనాలు. ఇంత చక్కనైనటువంటి సహకారాన్ని మీరు అందిస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మీ అందరికీ సదా ధన్యవాదాలు. అలాగే మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసి ఆన్లో పెట్టుకొని ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక విద్యాధరి తన గత జన్మ తల్లిదండ్రులతో సవాలు చేస్తూ మాట్లాడుతోంది. వాళ్ళు అపూర్వ తపస్యాలి కావడం చేత ఆమె శక్తి వాళ్ళని ఎదిరించడానికి సరిపోతుందా? సరిపోదనే చెప్పాలి. అయితే విద్యాధరి భవిష్యత్తు ఏమిటి? ఆమెకు ఏం జరగబోతోంది? అట్లాగే మిగతా పాత్రధారులందరూ ఏం కాబోతున్నారు? అసలు ఈ గురురాజప్ప సంకల్పం ఏమిటి? ఏం చెయ్యడానికి అతను తన తపశక్తి అంతా ధారపోసి వీళ్ళందరినీ మళ్ళీ పుట్టేటట్టుగా చేయగలిగాడు? అసలు అలా చేయడం సాధ్యపడుతుందా? అసలు ఇన్నర్ ఆరా, ఔటర్ ఆరా, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం, తర్వాత విచిత్రమైనటువంటి శక్తులతో మనుషులు ఏ సాధనాలు అవసరం లేకుండా మనసుతో మాట్లాడుకోవడం, దానికి టెలిపతి అంటారండి. ఇవన్నీ సాధ్యపడే విద్యలేనా? యాస్ట్రల్ ట్రావెల్స్, మనిషి ఇక్కడే ఉండి, శరీరం ఇక్కడే ఉండి వారి సూక్ష్మ రూపాన్ని బయటికి తీసి వారు అనుకున్న స్థానానికి వెళ్ళి అనుకున్న వ్యక్తులతో సంభాషించి రావడం కుదురుతుందా? ఇవన్నీ కుదురుతాయండి. ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్ వరకు ఎదురు చూడక తప్పదు.